పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎటువంటి వ్యతిరేక వార్త వచ్చినా కూడా తట్టుకోలేక గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ప్రతిదానికి కూడా అతిగా రియాక్ట్ అవుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరీ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారికి భయం పట్టుకున్నట్లుంది. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ ఆయనకు అనుకూలంగా ఉండే సోషల్ మీడియా కార్యకర్తలు కానివ్వండి, వేధించి అక్రమ కేసులు పెట్టి వాళ్ళని లోపరుచుకోవటానికో లేకపోతే వేధించడానికో ప్రయత్నం చేసి నోరు మూయించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి నోరు మూయించగలరేమో కానీ లక్షల సోషల్ మీడియా కార్యకర్తల నోరు మూయించడం చంద్రబాబు కాదు కదా, ఎవరి తరం కూడా కాదన్నది మనం చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గౌరవనీయులు కర్జూ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది, పౌరులకు ఉన్న హక్కులను కూడా కాలరాస్తూ సోషల్ మీడియా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం రద్దు చేయడానికి అన్ని విధాలా కూడా ఆర్టికల్ 356 అనుకుంటాను, ఆర్టికల్ 356 ప్రకారం రద్దు చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి రద్దు చేయమని చెప్పేసి ప్రధానమంత్రి గారికి, ప్రెసిడెంట్కి అందరికీ కూడా లేఖలు రాయడం జరిగింది. ఒక విషయానికి సంతోషిస్తున్నాం, ఇది కూడా కర్జూ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారే లెటర్ రాయించారని చెప్పేసి చెప్పలేదు, దానికి కొంత సంతోషపడుతున్నాం. లేకపోతే ఇంకా మరి మంత్రులకి ఇంకా ఫీడింగ్ ఏం రాలేదేమో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి, లేదా ప్రెస్ మీట్లు పెట్టి మొన్న ఢిల్లీ వెళ్ళి కర్జూ గారికి చెప్పొచ్చారు, అందుకనే ఈ లెటర్లు రాశారు, దాంట్లో పదాలన్నీ కూడా లోటస్ పాండ్లోనే టైపింగ్ అయినాయి అని రకరకాలుగా చెప్పేవాళ్ళు. కానీ ఎందుకో వాళ్ళంతా నోర్లు మూతపడిపోయినట్టున్నాయి. సో ఈ సందర్భంలో పరకాల ప్రభాకర్ గారు, గౌరవ సలహాదారుడు గారు, అప్పుడప్పుడు ఆయన చెనుక్కుమని కనిపిస్తూ ఉంటారు. అంటే ప్రతి విదేశీ యాత్రల్లో కూడా ఆయన ప్రముఖ పాత్ర వహిస్తాడు, డీలింగ్స్ అన్నింటిలో కూడా ఆయనదే ప్రధాన పాత్ర అనుకుంటా, అది వేరే సంగతి. ఈరోజు ఈ ప్రపంచానికి తెలియని విషయం, ఈ రాష్ట్ర ప్రజలు నమ్మని విషయం ఒకటి చెప్పారు, చంద్రబాబు నాయుడు గారిది రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం. ఇంత రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం ఈ దేశంలో లేదు, ఇంకా ఈ ప్రపంచంలో కూడా లేదన్నారు. లేదు, నాకు తెలియదు. అంటే ఇప్పటి వరకు అనేక విషయాల్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులకి, లోకల్ బాడీస్కి అధికారులు ఇవ్వకుండా జన్మభూమి కమిటీలు వేయటం కానీ, లేతే మన ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఇతర పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకి మంత్రి పదవులు ఇవ్వటం కానివ్వండి, లేకపోతే ఇంకా అనేక రకాలుగా మహిళా పార్లమెంట్ సదస్సు పెట్టి మహిళా శాసనసభ్యురాలనే అత్యంత అవమానకరంగా అవమానించడం కానివ్వండి. సో ఇటువంటివన్నీ కూడా చూసాం. మరి ఆ రోజు గుర్తుకు రాలేదేమో, ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుందా లేక ఏ విధంగా పనిచేస్తుందని చెప్పేసి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు కూడా దానికి చట్టం ఉంది, రాజ్యాంగబద్ధంగా వారికి రావాల్సిన 24% నిధుల్ని, బడ్జెట్లో నిధుల్ని ఆ ఎస్సీ ఎస్టీ అభివృద్ధికి కాకుండా ఇతర శాఖలు ఉపయోగిస్తున్నప్పుడు మరి ఈ ప్రభాకర్ గారు రాజ్యాంగాన్ని ఏం చదివారో మాకు అర్థం కాల. దాంతోపాటు ఒక చిన్న కామెంట్ చేశారు, కర్జూ గారి కుటుంబ సభ్యుల్ని మార్ఫింగ్ చేసి పెడితే ఊరుకుంటారా అని అడిగారు. నాకు తెలియదు, నాకు గుర్తులేదు, ప్రభాకర్ గారు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చేరారో నాకు తెలియదు. కానీ ఒక్కసారి ఎన్నికల ముందు కనుక సోషల్ మీడియా రికార్డు ఉంటుంది అనుకుంటాను, టీవీ వాళ్ళ దగ్గర కానీ అందరి దగ్గర, ఆ సోషల్ మీడియా ఒక్కసారి తీస్తే
జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని ఆఖరికి సిగ్గు శరం లేకోకుండా మహిళలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి చెందిన మహిళలు కూడా ఏ విధంగా కించపరుస్తూ పోస్టింగ్ పెట్టారో ఒక్కసారి చూస్తే ప్రభాకర్ గారికి కళ్ళు చెవులు నోరు అన్నీ కూడా మూసుకుపోతాయని చెప్పేసి భావిస్తాను. కజ్జు గారి కుటుంబ సభ్యుల్ని మార్ఫింగ్ చేస్తే తప్పకుండా ఎవరికైనా కోపం వస్తుంది. కానీ ఆ పేరు మీద మీ కొడుకు అంటే అసమర్థ పుత్రుడి మీద వస్తున్న విమర్శల్ని తట్టుకోలేక నువ్వు సోషల్ మీడియా కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి వేధించడం తగదని చెప్పేసి మనం చేస్తున్నాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా పనిచేసే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఈ రాష్ట్ర సమస్యల మీద లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి మీద సమీక్ష జరపలా. మీ అందరూ కూడా జ్ఞాపకం ఉంటుంది. హోటల్లో ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను పిలిపించి మీరు మా కార్యకర్తలు చెప్పినట్టు చేయండి, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అనే అర్థం వచ్చే విధంగా సూచనలు చేశారంటే ఆయన దేనికోసం ముఖ్యమంత్రి అయ్యారో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈరోజు ఈ విజయవాడలో జరుగుతున్న దౌర్జన్యాలు కానివ్వండి, మాఫియా కానివ్వండి, ఆ సూచనల పర్యవసానం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. పోలీస్ వ్యవస్థలో మంచి అధికారులున్నా, పోలీస్ వ్యవస్థలో ఎటువంటి సమస్యనైనా సరే పరిష్కరించగలిగిన అధికారులున్న ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నా కూడా కేవలం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకే ఈరోజు ఈ విజయవాడలో ఏమేమి జరిగిందో ఒకసారి ఆలోచించేయండి. 100 కోట్ల రూపాయల విలువ చేసే పోరంకిల భూములకి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి దాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేసిన విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మళ్ళా అది వారి పేరు ఏదో ఉంది, పోరంకిలో 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు. అదేవిధంగా అధికారుల్ని దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టే పరిస్థితులు ఒకసారి ఆలోచించేయండి. అయినా కూడా కేసులు ఉండవు. నువ్వు దోపిడీ చేస్తున్నారు, మీరు దొంగతనం చేస్తున్నారు, మీరు రూల్స్ని అతిక్రమిస్తున్నారని చెప్పేసి అధికారుల్ని నిలదీసి అధికారులు వస్తే వాళ్ళని కొట్టినా కూడా ఎటువంటి చర్యలు ఉండవు. ఏదో ముఖ్యమంత్రి గారి ఆఫీసులో పంచాయతీ చేసేసి కేసు లేకుండా మాఫీ చేసేస్తారు. సాక్షాత్ ఐపీఎస్ ఆఫీసర్ మీద చెయ్యెత్తి కొట్టడానికి వచ్చినా కూడా అది కేసు మాఫీ అయిపోతుంది. ఈరోజు మనం చూసాం ఒక వ్యక్తిని, అది ప్రొఫెషనల్స్ ఎవరో మాఫియా చేశారంటే, ఎవరో రౌడీలు లేదా అరాచక శక్తులు చేసినాయి అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మన వర్గానికి సంబంధించిన, మన తెలుగుదేశం వర్గానికి సంబంధించిన శక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి 1 రోజులు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చితకబాది తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్లో చేర్చే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ సమస్య ఏమిటంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు. పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయితే మనం వ్యవస్థ నిందించవచ్చు. కానీ ఇక్కడ జరిగే ప్రతి అక్రమానికి కూడా తెలుగుదేశం ముఖ్య నాయకుడికి కనెక్షన్స్ ఉంటాయి. ముఖ్య నేతల సూచనల మేరకే అవి జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది? ఈరోజు విజయవాడలో ఈ తెలుగుదేశం వర్గం వారు రాష్ట్రం అంతా కూడా విస్తరించి ఇటువంటి దోపిడీలు దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా భయపడే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఎందుకు రాజ్యాంగబద్ధంగా పనిచేసే ముఖ్యమంత్రి గారు వీటన్నిటి మీద కూడా రాజ్యాంగబద్ధంగా ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఒక నిజాయితీ కలిగిన ఐపీఎస్ అధికారి మీద మీ పార్టీ నాయకులు దౌర్జన్యం చేస్తే రూమ్లో కూర్చోబెట్టి పంచాయతీ చేసి దాన్ని సరిచేయటం రాజ్యాంగబద్ధమా అని అడుగుతా ఉన్నాం. ఒక ఎంఆర్ఓ, మహిళా ఎంఆర్ఓ మీద దౌర్జన్యం చేసి కొడితే కనీసం కేసు లేకోకుండా ముఖ్యమంత్రి గారి ఆఫీసులో సరిచేయటం రాజ్యాంగబద్ధమా అని అడుగుతా ఉన్నాం. కొన్ని హవాలా కేసులు కూడా విజయవాడలో ఈ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. ఒక రిపోర్ట్ ప్రకారం ఈ కొత్త నోట్లన్నీ కూడా ఈ రాష్ట్రంలోనే ఎక్కువ నిల్వ చేయబడుతున్నాయని చెప్పేసి కూడా కొన్ని రిపోర్ట్ ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు.
ఈ హవాలా కార్యక్రమంలో కూడా మంత్రులు, తెలుగుదేశం మంత్రులు హస్తం ఉందని చెప్పేసి చెప్తున్నారు. కానీ ప్రతిదానికి మొట్టమొదటిగా తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారంటే గబగబా ప్రశ్న పిలిచేసి జగన్ గారు హవాలా కేసులో ఉన్నారు, లేదా జగన్ గారు డబ్బులు హవాలా అవుతున్నాయి అని చెప్పేసి ప్రజల దృష్టిని మరుస్తున్నారు. కానీ వాస్తవాలు ఎక్కడ కూడా మరుగున పడవు. ఇక్కడ నేరాల్ని వ్యవస్థీకృతం చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం మంత్రుల ఆధ్వర్యంలో, తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఈ నేరాల్ని, ఈ అరాచకాల్ని వ్యవస్థీకృతం చేస్తుంది. అధికార గణాన్ని కేవలం ఉత్సవ విగ్రహాల్లాగా మార్చేసి దోపిడీకి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి గారు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు లైసెన్స్ ఇచ్చినట్టు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, విజయవాడ మచిలీపట్నం రోడ్లో రోజుకొకళ్ళు చనిపోతూ ఉన్నారు. ఆ నిర్మాణ సంస్థ చేసే ఆగడాలకి, వాళ్ళు నిబంధనలు అతిక్రమించి చేసే కార్యక్రమాలకి రోజుకొకళ్ళు చనిపోతూ ఉన్నారు. మీరు కావాలని లెక్కలు తీసుకోండి. ఇప్పుడు దాకా నాకు కొన్ని సమాచారం బట్టి దాదాపు 30-35 మంది చనిపోయారు. ఎంత ఓవర్లోడ్లు, ఎంత స్పీడ్లు! అసలు ఈ జిల్లాలో జరుగుతున్న వాటికి ఈ మంత్రులు ఏమైనా బాధ్యత వహిస్తారా లేదని అడుగుతా ఉన్నాం. నేనే పెద్ద పోటుగాడిని చెప్పేసి పిట్టల దొరలాగా తిరిగిన మంత్రి ఈరోజు ఏమైపోయాడు? పుచ్చొంకాయలాగా దాన్ని ఏరి పారైపోతే, పుచ్చొంకాయని కనుక వంకాయ కూరలో వేస్తే ఎట్లా పాడైపోతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే. ఇటువంటి పుచ్చొంకాయలను ఏరైపోతే ప్రభుత్వ పరిపాలన, తద్వారా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను గాలికి వదిలేశారు. జిల్లాలో ఏం జరుగుతుంది, రైతుల పరిస్థితి ఏమిటి అర్థం కాదు. లేదు, సామాన్య ప్రజానికం ఎదుర్కొనే సమస్యల గురించి పట్టించుకోరు. 9 సరుకులు పీడిఎస్ సిస్టంలో ఇస్తూ ఉంటే ఇప్పటివరకు ఈ 3 సంవత్సరాలు 6 సరుకుల్ని తీసేశారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఒక్కడు కూడా మాట్లాడడం. మట్టి, ఇసుక గురించి మాట్లాడినంత కోట్లాది మంది పేద ప్రజలకి ప్రభుత్వం చేయగలిగింది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సరుకులు తక్కువ ధరకి ఇప్పించటం. 6 సరుకులను ఎత్తేశారు. ఒక్క తెలుగుదేశం శాసనసభ్యుడు కానీ, నాయకుడు కానీ, మంత్రి కానీ నోరు విప్పారా? ముఖ్యమంత్రిని అడిగారు, ఇది అన్యాయం అండి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అడిగారని అడుగుతా ఉన్నా నేను. పోయిన నెల కిరసనాయిలు ఎత్తేశారు, ఈ నెల పంచదార ఎత్తేశారు, రేపు బియ్యం కూడా ఎత్తేస్తారు. ఎల్లుండు పౌర సరఫరా శాఖ మంత్రిత్వ శాఖకి తాళాలు వేయబోతున్నారు. అయినా కూడా ఈ మంత్రులు ఓహో అని సాహో చంద్రబాబు అని అంటే తప్పితే ఎక్కడా కూడా అయ్యా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పేదవాడికి మనం ఇవ్వగలిగింది కేవలం ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఏది చేసే సహాయం తప్పితే మనం వాళ్ళకి ఏం చేయలేము. ఆఖరికి ఎంత ఘోరంగా ఉంది, ఎంత దిగజారి దివాళా కోరుతనంతో ఈ ప్రభుత్వం ఉందంటే మీ అందరూ కూడా తెలుసు. ప్రభుత్వం కొన్ని దశాబ్దాల నుంచి ఇల్లు, ఇంటి స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయం ఏదో తెలుసు. దశాబ్దాల క్రితం 5 సెంట్లు భూమి ఇచ్చేవాళ్ళు ఇళ్ల స్థలం కింద. తర్వాత భూమి లభ్యత తగ్గిన కొద్దీ దాన్ని 3 సెంట్లకు తగ్గించారు. ఇప్పుడు 1.5 సెంట్లు లేదా 2 సెంట్లు ఇస్తున్నారు పేదవాళ్ళకి గృహ నిర్మాణం కోసం. ఈరోజు ఎంత దివాళా కోరుతనంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో తెలుసా? గృహాన్ని ఇవ్వమంటే మీకు 5 సెంట్లు ఎందుకు, మాకు 3.5 సెంట్లు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేయండి, మీకు 1.5 సెంట్లో ఇల్లు ఇస్తామని చెప్పేసి ఒత్తిడి చేసే పరిస్థితి. 3 సెంట్లు ఉన్న వాళ్ళని 1.5 సెంట్లు మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి, 3 సెంట్లు 1.5 సెంట్లో మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి ఒత్తిడి చేస్తున్న పరిస్థితి. ఇంత దివాళా కోరుతున్నాం అంటే ఆనాటి ప్రభుత్వాలు ఇచ్చిన పేదవాడికి కానుకగానో లేకపోతే వారికి ఆసరాగానో ఇచ్చిన వాటిని కూడా లాక్కుని దివాళా కోరు ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూసామని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను ఎంత మభ్య పెడతారంటే ఈ తెలుగుదేశం నాయకులు ఈ జిల్లాలో అనేక గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చున్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీలో 13 ఎకరాలు ఇళ్ల స్థలం పట్టాలు కూడా ఇచ్చేసాం. పట్టాలు ఇస్తే వాళ్ళకి భూమి హ్యాండ్ ఓవర్ చేయకపోగా ఏం చెప్తారంటే మేము 7 అంతస్తుల భవనాలు నిర్మిస్తాము, 7 అంతస్తుల మేడ కట్టిస్తాం మీకు అని చెప్పేసి ఇప్పుడు దాకా చెప్పారు. ఇంకా కూడా చెప్తున్నారు. కానీ దాంట్లో మోసాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీరు. మొన్ననే కేంద్ర ప్రభుత్వం
ఈ జిల్లాలో ఏ మున్సిపాలిటీలో ఇల్లు శాంక్షన్ చేసింది స్పష్టంగా నెంబర్స్తో సహా వేశారు. కేవలం గుడివాడ మున్సిపాలిటీలో 3281 ఇల్లు మాత్రమే ఈ జిల్లాలో శాంక్షన్ అయినాయి. ఏ మంత్రి మాట్లాడదు దద్దమ్మలు. మా జిల్లాకి క్యాపిటల్గా చెప్పబడే జిల్లాకి 3000 ఇల్లు ఏంటండి? మా దగ్గర దాదాపు 7-8 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని వేల ఇల్లు కావాలి అని చెప్పేసి నోరు తెరిచే ధైర్యం, దమ్ము, లేకపోతే అటువంటి ఆలోచన పరిజ్ఞానం కూడా లేని దద్దమ్మలు ఈ మంత్రులు, అది అందరూ కూడా తెలుసు. కానీ అది పక్కన పెడితే ఇప్పటికి కూడా ఉయ్యూరు వెళ్ళి లేదా ఇతర గ్రామాలకు వెళ్ళి మేము అనేక చోట్ల ఇచ్చాం. కోలవెనులో ఇచ్చాం, లేకపోతే గండిగుంటలో ఇచ్చాం. కొన్ని కోట్ల విలువ చేసే భూములు ఇచ్చాం. వెళ్ళి మేము 7 అంతస్తుల భవనాలు కట్టిస్తామంటారు. ఎక్కడి నుంచి కట్టిస్తారండి? కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయలేదని చెప్తుంటే ఎక్కడి నుంచి కట్టిస్తారు? అంటే ఉన్న భూములు కూడా ప్రజలకి మేలు చేసే విధంగా వినియోగించే లోక జ్ఞానం కానీ, ఆలోచన జ్ఞానం కానీ, పేదవాడికి న్యాయం చేయాలని ఆలోచన కానీ లేని దద్దమ్మ ప్రభుత్వం, దివాళా కోరు ప్రభుత్వం ఇదని చెప్పేసి మనం చేస్తాను. అందుకని ప్రభాకర్ గారిని ఎంత రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. మీరు సోషల్ మీడియా మీద మీరు ఏంటంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుక్కున్నట్టు మీరు చేసిన తప్పులు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని పెడుతున్న ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. అందుకనే మీరు ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక పనులను మీరు చేస్తూ ఉన్నారు. అది తప్పు అని చెప్పేసి మనం చేస్తాం. వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన హాస్పిటల్ అది, మగవీడి రాధాకి సంబంధించిన హాస్పిటల్ అది. ఆ హాస్పిటల్ ఎన్డీఏ ఇప్పుడు కిడ్నాప్ చేశాడు. అతని మీద కిడ్నాప్ నేను ఓకే ఇప్పుడు దాకా నేను వ్యక్తుల పేర్లు చెప్పలేదు, ఎందుకంటే అది సమంజసం కాదని. నాకు తెలిసి నాకున్న సమాచారం ప్రకారం పువ్వాడ రామకృష్ణ గారు మాజీ శాసనసభ్యుడు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయి కొత్త టైమ్స్ హాస్పిటల్ పెట్టుకుని చాలా సంవత్సరాలు అయింది. సో వాళ్ళని దీంతో లింక్ పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నీకు దమ్ముంటే మీకు లేదని చెప్పేసి మీరు ఎంక్వైరీ, మీరు ఒక జడ్జితో ఎంక్వైరీ చేయండి ఏ విధంగా జరిగింది ఇదంతా కూడా. ఎంక్వైరీ చేసి బయటపెట్టండి. ప్రతిసారి ఏంటంటే పత్రికలు తేరగా ఉన్నాయి కదా అని చెప్పేసి పెట్టేసి ఏదో ఒకటి చెప్పేసేసి తులుసుకుంటానికి వెళ్ళిపోతున్నారు. నీకు దమ్ము ఉంది కదా. ఒక సబ్జెక్ట్ మన ఈమెయిల్స్ అన్నారు. ఒకరోజు పత్రికలంతా కూడా టీవీలంతా కూడా మోగిచ్చేశారు. ఏమైంది? ఏమైనా అయిందా? వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్, ఏది బ్లాక్ మనీని వెలికి తీస్తానికి డిస్క్లోజర్ వాలంటరీగా చేస్తే ఎవరో ఒకడు 12,000 కోట్లు 15,000 కోట్లు అనౌన్స్ చేస్తే టీవీలన్నీ బద్దలు కొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశాడు. ఆఖరికి సాక్షాత్ ముఖ్యమంత్రి సిగ్గు లేకోకుండా ఒక వ్యక్తి అండి వ్యాపారంలో అసలు ఇంత సంపాదిస్తాం సాధ్యమైద్దా అని చెప్పే స్థాయికి దిగజారాడు. ఆఖరికి ఏమైంది? అది జగన్ గారు అన్నట్టే చెప్పారు ఆయన కూడా. ఏమైంది ఆఖరికి? ఒక పిచ్చివాడు 15,000 కోట్లు దాన్ని తీసుకుంటారు. ఇంకా ప్రతిదీ కూడా అదే విధంగా చేస్తారు. సో ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి ఎవరున్నారు బయటికి తీయండి. ఎందుకు తీయరు మీరు? అసలు ఎప్పటికైనా కూడా నేరాలు జరిగినప్పుడు మీరు ఎందుకు మీ ఆఫీస్లో ప్రైవేట్ పంచాయతీలు పెడుతున్నారు? మీ స్థాయిలోనేమో మీ ఎంపీలు ఎమ్మెల్యేలు వెళ్ళి ఐపీఎస్ ఆఫీసర్ని కొడితే మీ రూమ్లో తీసుకొచ్చి చేసేస్తున్నారు. మీ కింద నాయకులేమో సామాన్య ప్రజానీకాన్ని తీసుకెళ్ళి కొట్టి వాళ్ళు కూడా ఎట్లా ఇదే పని చేస్తూ ఉన్నారు. అంటే ఇది పంచాయతీల ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. మీకుంటే దమ్ముంటే మీరు చేయండి, ఎంక్వైరీ చేసి తీయండి. వాళ్ళ లింక్స్ ఏంటో, వాళ్ళు ఏ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అంతా కూడా తీయండి మీరు. కానీ జరుగుతుంది కదా, ఇది జరిగిన దానికి మీరు సమాధానం చెప్తారు. ప్రభుత్వ వైఫల్యమా కాదా? వారం రోజులు ఒక వ్యక్తిని, సామాన్య వ్యక్తిని తీసుకువెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టి మళ్ళీ ఏదో గొప్పగా ఏదో పాత రోజులు అనేవాళ్ళు ఏదో కొట్టి పెద్దను కొట్టి కింద రాబిన్సన్నా లేదా ఆ విధంగా మీరే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మీకు భయం కూడా లేదు అసలు. ఎవరైనా నేరం చేస్తే చేసి పారిపోతారు, తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అంటే మీకు భయం లేదనమాట. వ్యవస్థలు మమ్మల్ని ఏం పీకలేవని మీకు ఒక ధైర్యం. సో దాన్ని ఖండిస్తున్నారు. వ్యవస్థల్ని మీరు నిర్వీర్యం చేస్తున్నారు. ఏంటండి? మీరు ఎంక్వైరీ చేయండి. ముఖ్య నేతలందరూ ఇక్కడ మంత్రులందరూ ఉన్నారు కదా, ఎవరు చేయగలరు? అసలు అధికార పక్షంలోనే ఇటువంటి జరుగుతాయి. లేదు ప్రతిపక్షం చేసినా మీరు నమ్ముకోండి. ఎంక్వైరీ చేయండి. మీరు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బయటపెట్టండి. మీరు
ఎందుకు చేయలేకపోతున్నారు? ఇందులో ఉన్న అక్యూజులు A1గా ఉన్నప్పుడు చలపాటి రవి అనే అతను హెల్ప్ హాస్పిటల్ ఎండి, తర్వాత A2గా ఉన్న చలపాటి వెంకటేశ్వరరావు అదే హెల్ప్ హాస్పిటల్లో పార్ట్నర్. ఇప్పుడు వెళ్ళిపోయి పువ్వాడ రామకృష్ణ గారు టైమ్ హాస్పిటల్లో ఉన్నారు. పువ్వాడ రామకృష్ణ టైమ్ హాస్పిటల్లో ఎస్, ఆయన ఇచ్చారు. మీరు కావాలని ఎంక్వైరీ చేయించండి, మేము అడుగుతున్నాం కదా. ఎంక్వైరీ చేయించేసి మీరు నిగ్గు తేల్చండి. అంటే వ్యవస్థని ఏ విధంగా మీరు నిర్వీర్యం చేస్తున్నారు అని చెప్పేసి మేము చెప్తాను ప్రయత్నం చేస్తున్నాం.